జర్మనీకి పోవాలి, జర్మనీకి అప్లై చేయాలని ఎవరు చెప్పారు బ్రో? all of a sudden from nowhere it happened. Atmosphere and climate paranga it's not that great. Language skills అనేది జీరో అనమాట. జర్మన్ లాంగ్వేజ్ లేకుండా ఇండియా నుంచి అప్లై చేసి జాబ్స్ వస్తున్నాయా? 1% or 2% లక్ కూడా ఫేవర్ చేసి ఉండొచ్చు. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈజీగా సమ్ 150 to 200 అప్లికేషన్స్ అయితే అయి ఉంటాయి. సో దాన్ని కంప్లీట్ గా డెమోలిష్ చేసేసారు అన్నమాట. ఐ ఫీల్ బెటర్ లైఫ్ స్టైల్ అబ్రాడ్ లో ఉంటుందని అనుకుంటున్నాను. సో ఇండియాలో సేవింగ్స్ ఎక్కువ ఉన్నాయా, జర్మన్లో సేవింగ్స్ ఎక్కువ ఉన్నాయా? ఐఎమ్ నాట్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ కంపేరింగ్ యాపిల్స్ విత్ ఆరెంజెస్. 30% ట్యాక్స్ వర్తేనా? ఏఐ అనేది డెఫినెట్ గా హెల్ప్ చేస్తుంది ప్రతి ఇంజనీర్ ని. జర్మన్ లో ఇప్పుడు మార్కెట్ ఎట్టుంది డెవాప్స్ కి? సో ఇప్పుడు మీ లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఏంటి? జర్మన్ ఉండాలన్నా మళ్ళీ పోవాలన్నా? హలో అందరికి, వెల్కమ్ టు జగన్ ఇన్ జర్మనీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో ఏంటంటే ఇండియా నుంచి డైరెక్ట్ జర్మనీకి జాబ్ వచ్చింది. అంటే ఇప్పుడు కాదు, 2022లో. కాకపోతే ఇది మన ఎస్ఏపి ఆ ఫీల్డ్ కాదు, డెవాప్స్ క్లౌడ్ ఇంజనీర్. సో తన ఎక్స్పీరియన్స్ మొత్తం అడుగుదాం. సో ఎట్లా అప్లై చేసిండు, ఇండియా నుంచి ఎట్లా వచ్చింది జాబ్ అనేది మొత్తం మనం అడిగి తెలుసుకుందాం. హాయ్ సందీప్ బ్రో. హాయ్ జగన్ బ్రో, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. నేను బాగానే ఉన్నాను బ్రో, మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరు యాక్చువల్గా చాలా ముందుకు వచ్చిర్రు. సో నేను వీడియో వేస్తా, ఇన్ఫర్మేషన్ అందరికి హెల్ప్ అవుతుందని. దట్ ఈస్ రియలీ నైస్. అలాంటిది కావాలి మనకు, ఆ స్పిరిట్ కావాలి. సో మనకు తెలిసింది నాకు చెప్తే, సో ఇట్ రియలీ హెల్ప్ఫుల్ మీ జర్నీ అనేది. షూర్ బ్రో, తప్పకుండా. ఇప్పుడు మీరు ఏ సిటీలో ఉంటారు? నేను ప్రస్తుతం బెర్లిన్ లో ఉంటున్నాను బ్రో. ఓకే. సో మీరు 2022లో జర్మనీకి వచ్చారా? అవును బ్రో. ఒక్క క్వశ్చన్, సో మీరు జర్మనీ రాకముందు మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది? జర్మనీ రాకముందు నాకు ఆల్మోస్ట్ 8+ years ఎక్స్పీరియన్స్ ఉంది ఇండియాలో. సేమ్ డెవాప్స్ లో? యా, లైక్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, టెక్నికల్ కన్సల్టెంట్, దెన్ క్లౌడ్, డెవాప్స్. సో ఇలా వెరైటీ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు జర్మనీకి పోవాలి, జర్మనీకి అప్లై చేయాలని ఎవరు చెప్పారు బ్రో? హానెస్ట్ గా చెప్పాలంటే బ్రో, నేను ఎప్పుడు అనుకోలేదు జర్మనీకి రావాలని. సో నేను ఎప్పుడు కూడా అబ్రాడ్ లో ఆపర్చునిటీస్ కోసం ప్రిఫర్ చేసేవాడిని, ఎస్పెషల్లీ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కెన్ బి యుఎస్ కానివ్వచ్చు, కెనడా కానివ్వచ్చు, సింగపూర్ కానివ్వచ్చు, ఆస్ట్రేలియా కానివ్వచ్చు. సో మోర్ ఆపర్చునిటీస్ అట్ సైడ్ ఎక్స్ప్లోర్ చేసేవాడిని. జర్మనీ అనేది ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫ్రమ్ నో వేర్ ఇట్ హ్యాపెండ్. సో వచ్చిన ఆపర్చునిటీని గ్రాప్ చేసుకున్నాను. సో యాజ్ ఆఫ్ నో ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. సో నో వేర్ ఇట్ హ్యాపెండ్. సో వచ్చిన ఆపర్చునిటీ మీరు అప్లై చేయకముందే వచ్చిందా? అప్లై చేయకముందే రాలేదు. బట్ జర్మనీలో స్పెసిఫిక్ గా నెదర్లాండ్స్ ట్రై చేసేవాడిని, ఎందుకంటే అక్కడ ఇంగ్లీష్ స్పీకింగ్ కొద్దిగా ఎక్కువ ఉంది కంపేర్ టు అదర్ జర్మన్ సిటీస్, ఐ మీన్ అదర్ యూరోపియన్ సిటీస్. సో యూరోప్ ని ఆప్ట్ చేయడం వెనక ఒక చిన్న స్టోరీ ఉంది. ఎందుకంటే మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, స్కూల్ ఫ్రెండ్, తను స్వీడన్ లో సెటిల్ అయ్యాడు అనమాట. బట్ తను ఎప్పుడు చెప్పేవాడు, స్వీడిష్ లో కూడా ఇంగ్లీష్ స్పీకింగ్ కంపెనీస్ ఉన్నాయి అండ్ వీ కెన్ ఈజీలీ సర్వైవ్ వితౌట్ స్వీడిష్ అని. బట్ అట్మాస్ఫియర్ అండ్ క్లైమేట్ పరంగా ఇట్స్ నాట్ దాట్ గ్రేట్ కంపేర్ టు జర్మనీ కానివ్వండి, నెదర్లాండ్స్ కానివ్వండి. ఎప్పుడు కూడా వర్షం పడుతూ అది కొద్దిగా డిఫరెంట్ గా ఉండేది క్లైమేట్. సో పెద్దగా నేను ఇంట్రెస్ట్ చూపించేవాడిని కాదు. బట్ ఆ టైంలోనే వై కాంట్ ఐ ట్రై ఇన్ యూరోప్, ఎదర్ ఇట్ కెన్ బి నెదర్లాండ్స్ ఆర్ సమ్ అదర్ బిగ్గర్ సిటీస్ లైక్ జర్మనీ ఆర్ ఫ్రాన్స్ అని అనుకున్నాను. సో ఆ క్రమంగా అప్లై చేస్తూ పోతుంటే జర్మనీలో ఆపర్చునిటీ దొరకడం జరిగింది. సో ఇంకొక మేజర్ క్వశ్చన్ ఏంటంటే, మీకు జర్మన్ లాంగ్వేజ్ వచ్చా? అస్సలు రాదు బ్రో. ఇప్పటికి ఇప్పుడు బేసిక్ వచ్చి కొద్దిగా A1 A2 లెవెల్ వరకు ఉన్నాను. బట్ ఇనిషియల్ గా నేను అప్లై చేసినప్పుడు కానీ, ఇక్కడికి వచ్చినప్పుడు కానీ కంప్లీట్ గా జీరో. లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి జీరో అనమాట. సో మళ్ళీ ఇంకో క్వశ్చన్, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో, ఇప్పుడున్న మార్కెట్ కి ఇప్పుడు జర్మన్ లాంగ్వేజ్ లేకుండా ఇండియా నుంచి అప్లై చేసి జాబ్స్ వస్తున్నాయా? కరెంట్ సిచ్యువేషన్ లో కొద్దిగా కష్టం బ్రో రావడము. ఎందుకంటే ఇక్కడ చాలా లాంగ్వేజ్ స్కిల్స్ అడుగుతున్నారు. బేసికల్ నేను కూడా చాలా ఓపెనింగ్స్ చూస్తున్నాను లింక్డ్ఇన్ లో కానీ, స్టెప్ స్టోన్ లో కానీ. సో అట్లీస్ట్ B2 లెవెల్ ప్రొఫిషియన్సీ అయితే కంపల్సరీ అడుగుతున్నారు. అది వస్తే లాంగ్వేజ్ ఉంటే డెఫినెట్ గా అది హెల్ప్ అవుతుంది అండ్ ఇట్స్ అన్ అడ్వాంటేజ్. సో ఇప్పుడు ఒకవేళ మీరు మారాలన్నా కూడా వేరే కంపెనీలో B1 B2 అడుగుతారు, కంపల్సరీగా అడుగుతున్నారు బ్రో. సో మీరు ఇప్పుడు ఎక్కడ బెర్లిన్ అన్నారు కదా, 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ప్లస్ ఇప్పుడు ఒక 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో జస్ట్ అందరి కోసం, సో యావరేజ్ శాలరీ వచ్చేసి ఒక ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చా బ్రో? ఆ రేంజ్ లో ఉంటుంది, 90+ అయితే గ్యారంటీగా ఉంటుంది. కాకపోతే ఇంకా మీకు జర్మన్ స్కిల్స్ ఉంటే
అడగవచ్చు. యాహ్! డెఫినెట్‌గా అడగొచ్చు. సో మీరు వాడిన స్ట్రాటజీస్ ఏంది? అంటే ఇండియా నుంచి నాట్ ఓన్లీ ఫర్ జర్మనీ బట్ అంత వెళ్ళాలన్నారు కదా, ఎట్లా ప్లే చేసేవాళ్ళు అసలు? ఇనీషియల్‌గా త్రూ లింక్డ్ఇనే స్టార్ట్ చేశాను. అసలు హానెస్ట్‌గా చెప్పాలంటే ఎలా అప్లై చేయాలి? ఏం అప్లై చేయాలి? అనేది ఏమీ లేదు. జస్ట్ బ్లాంక్‌గా లింక్డ్ఇన్ అనే ఒక సోర్స్ ఉంటుంది. ఆ సోర్స్ త్రూ మనము రిక్రూటర్స్‌కి కనెక్ట్ అవ్వచ్చు. జాబ్ ఓపెనింగ్స్ చూడొచ్చు ఇన్ డిఫరెంట్ లొకేషన్స్. అదొక్క మైండ్ సెట్‌తోనే వెళ్ళాననమాట. సో, అక్కడి నుంచి స్లోగా మల్టిపుల్ జాబ్స్, నెంబర్ ఆఫ్ జాబ్స్ అప్లై చేయడము, రిజెక్షన్స్ రావడము, మళ్ళీ దాన్ని రెట్రోస్పెక్టివ్ చేసుకోవడం. ఎందుకు రిజెక్షన్స్ వచ్చాయి? ఏంటి? ఎక్కడ గ్యాప్ ఉంది? ఏ వీక్‌నెస్‌ని మనం కవర్ చేసుకోవాలి? అలా నేను నా అంతటా నేను ప్రిపేర్ అవుతూ దాన్ని క్లోజ్ చేసుకుంటూ, గ్యాప్స్‌ని క్లోజ్ చేసుకుంటూ వన్ ఫైన్ డే మేబీ 1% ఆర్ 2% లక్ కూడా ఫేవర్ చేసి ఉండొచ్చు. అలా ఆపర్చునిటీ వచ్చింది. సో, యాహ్! దట్స్ సో ఆల్. సుమారు అంటే అప్రాక్స్ గా ఎన్ని అప్లై చేసి ఉంటారు బ్రో మీరు జాబ్స్? స్పెసిఫిక్‌గా జర్మనీ అడుగుతున్నారా? లేదంటే ఓవరాల్ ఆల్ ఓవర్ ద అబ్రాడ్? వరల్డ్ చెప్పండి ఫస్ట్, తర్వాత జర్మనీ వద్దాం. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈజీగా సమ్ 150-200 అప్లికేషన్స్ అయితే అయ్యి ఉంటాయి. బట్ చాలా తక్కువే సార్. తక్కువ వేస్తేనే మీకు 1-2% కదా, 3-4% లక్ ఫేవర్ చేసిందని చెప్పొచ్చు. యాహ్! మేబీ అంటే ఉండొచ్చు. మేబీ మీరు మేబీ మీ 8 ఇయర్స్ లో మీరు హై స్కిల్ అయి ఉండొచ్చు. సో యూ హ్యావ్ స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ అయి ఉండొచ్చు. బట్ ఈవెన్ తో 150 అప్లికేషన్ అంటే, సో అప్లికేషన్ స్ట్రాటజీ తెలుసుకోవడానికి దీనికి చాలా టైం పడుతుంది కదా. బట్ ఈవెన్ తో యాహ్! యూ గాట్ ఇన్ వెరీ లెస్ టైమ్ నా ఫీలింగ్. ఓ లెస్ టైం కాదు, లెస్ అప్లికేషన్స్. అంటే దాంట్లో కూడా ఒక స్ట్రాటజీ అనేది ఫాలో అయ్యాను బ్రో. నేను ఏది కంపెనీ ఆర్ ఏ జాబ్ పడితే అది కాకుండా ఫస్ట్ కంపెనీస్ ఫిల్టర్ అవుట్ చేసుకున్నాను. మన స్కిల్స్ కి, మన ఎక్స్పీరియన్స్ కి, మన ఫీల్డ్ కి తగ్గ కంపెనీస్ చూస్ చేసుకున్నాను. సో అలా చూస్ చేసుకున్నప్పుడు, అలా ఫిల్టర్ చేసుకున్నప్పుడు ఆబ్వియస్ గా జాబ్ అప్లికేషన్స్ అనేది తగ్గిపోయినాయి. డ్రాస్టికల్ గా తగ్గిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కంపెనీస్ లో 50 కంపెనీస్ మాత్రమే మనకి కావాల్సిన కంపెనీస్ మనం టార్గెట్ చేయాలనుకున్నప్పుడు ఆ 50 అప్లికేషన్స్ కౌంట్ అవుతాయి కదా, ఆ 100 కౌంట్ అవ్వవు కదా. సో అలా చూసుకుంటే కూడా మేబీ 150-200 అయ్యి ఉండొచ్చు నాకు. ఓకే. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ. బట్ మిమ్మల్ని అప్పుడు అడగలేదా? Yeah. మీరు ఇండియా నుంచి మేము తీసుకోము, మీకు వీసా ఇదంతా ఏం రిక్రూటర్స్ ఎవరు అడగలేదా? అడిగారు చాలా మంది. ఇనిషియల్ స్క్రీనింగ్ రౌండ్స్ లోనే చెప్పారు, ఓకే మేము స్పాన్సర్ చేయలేము, సారీ వీ కెనాట్ కంటిన్యూ అని చాలా వచ్చాయి. కొన్ని కంపెనీస్ స్పాన్సర్ చేస్తామన్నారు. అలా లాస్ట్ రౌండ్ వరకు వెళ్ళి ఫెయిల్ అయిన ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి. సో ఇట్స్ జస్ట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ లాగా తీసుకున్నాను. ఎప్పుడు కూడా నేను డిమోటివేట్ అవ్వలేదు. ఓకే ఈ కంపెనీ స్పాన్సర్ చేయకపోతే ఓకే, ఇంకో కంపెనీ ఉంది, కంపిటీటర్ అనేది ఇంకో కంపెనీ ఉంటుంది కదా, దానికి ఒకే కంపెనీ ఉండదు కదా. సో ఆ మైండ్ సెట్ తో వెళ్ళేవాడిని. ఉండంగా కూడా మీరు అబ్రాడ్ పోవాలనే కోరిక ఎందుకు కలిగింది అనే క్వశ్చన్ నాది. ఆ, అది చెప్పాలంటే పెద్ద స్టోరీ బ్రో. బట్ సింపుల్ గా చెప్పాలంటే నేను యాక్చువల్లీ లండన్ లో మాస్టర్స్ చేశాను. నా బీటెక్ అయిపోయిన తర్వాత లండన్ వెళ్ళి అక్కడ మాస్టర్స్ చేశాను. అండ్ చేసిన తర్వాత అక్కడ కొన్ని కారణాల వల్ల మళ్ళీ ఇండియాకి బ్యాక్ రావాల్సి వచ్చింది. ఆ, అదేంటంటే పర్సనల్ రీజన్స్ అని చెప్పను. ఇట్స్ ప్యూర్లీ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు కనుక ట్రంప్ ఎలా H1B మీద పోరాడుతున్నాడో ఆ టైంలో HSMP అనేది ఉండేది లండన్ లో, ఐ మీన్ యూకేలో. సో ఇట్స్ కాల్డ్ అస్ హైలీ స్కిల్డ్ మైగ్రెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. సో దాన్ని కంప్లీట్ గా డెమాలిష్ చేసేసారనమాట. సో మాకు ఎయిదర్ మా పే ప్యాకేజ్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి అక్కడ ఉండాలంటే. సో అప్పుడున్న మా వర్క్ ఎక్స్పీరియన్స్ కి అంత పే ప్యాకేజ్ ఇంపాసిబుల్, అది ఇంకా ఉండదు. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే యూ హ్యావ్ టు లీవ్ ద కంట్రీ. లేదు ఇంకా అది ఇంకో ఆప్షన్ ఏముంటుందంటే ఇల్లీగల్ గా ఏదో ఒకటి చేసుకోవాలి. సో అది అది వెరీ లీస్ట్ ఆప్షన్ అండ్ ఐ డోంట్ ఎంకరేజ్ ఎనీ వన్ టు డూ దట్. సో నాకు ఆప్షన్ లేదు, ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా. సో ఇండియాకి వచ్చినప్పుడు కూడా నేను చాలా డిప్రెషన్ అని చెప్పలేను, కానీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ ఇన్ మై మైండ్. అరే నేను ఇంకా వేరే విధంగా ట్రై చేయాల్సింది, వేరే అప్రోచ్ చేయాల్సింది, లేదంటే యూరోప్ దగ్గరే కదా వేరే యూరోపియన్ కంట్రీకి వెళ్ళాల్సింది, ఇలాంటి చాలా థాట్స్ ఉండేవి అనమాట. బట్ అవన్నీ ఏమీ పెట్టుకోకుండా జస్ట్ లెట్స్ గెట్ సమ్ ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ ట్రై టు వర్క్ ఆన్ యూనో ట్రైయింగ్ ఫర్ డిఫరెంట్ అబ్రాడ్ ఆపర్చునిటీస్ అని అలా అనుకున్నాను అంతే. ఓకే. సో విచ్ మేక్ సెన్స్. సో ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇప్పుడు ఈ మాస్టర్స్ అంతా ఏం అవసరం లేదు. ఓన్లీ ఎక్స్పీరియన్స్ విల్ కన్సిడర్. సో ఎక్స్పీరియన్స్ Yeah. ఉంది కాబట్టి మీకు అది కూడా అప్పుడు మంచిగా అప్పుడే ఎవాల్వ్ అవుతుంది ఎక్కువ డెవాప్స్ క్లౌడ్. సో మీకు మంచిగా Yeah. ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో మీకు ఆ ఆపర్చునిటీ వచ్చింది. సో Yeah. ఒక్క క్వశ్చన్, అంటే జనరలైజ్ క్వశ్చన్, Mhm. 35 lakhs ప్యాకేజ్ వదిలిపెట్టి జర్మన్ రావడం కరెక్టేనా? అంటే మీకని కాదు, జనరలైజ్డ్.
జనరలైజ్ క్వశ్చన్ చాలా మంది అడిగారు. మా ఫ్రెండ్స్ గూడా కొంతమంది అయితే క్లోజ్ ఫ్రెండ్స్ తిట్టారు గూడా. "ఏమన్నా చేస్తున్నావా? ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా" అని. బట్ మై ఓన్లీ థింగ్ ఏంటంటే నేనెప్పుడు గూడా ఓకే. డబ్బు అందరికీ ముఖ్యమే. బట్ అది ఓన్లీ ప్రిలిమినరీ థింగ్ అది ఎప్పుడు కన్సిడర్ చేయలేదు నేను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే నేను అబ్రాడ్‌లో లైఫ్ స్టైల్ ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి దట్ వాస్ మై మెయిన్ థింగ్. మా మైండ్‌లో ఎప్పుడు గూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండాలి. ప్లస్ నాకొక్కడికే కాదు, నా ఫ్యామిలీ గానీ, నా పిల్లలు కానీ, వాళ్ళకి కూడా మంచి లైఫ్ స్టైల్ ఉండాలి. అలా అని చెప్పి నేను ఇండియాని ఏమి లైఫ్ స్టైల్ లేదని కాదు. అది ఎవరి చాయిస్ వాళ్ళది. బట్ ఇఫ్ యూ టేక్ కన్సిడర్ అబౌట్ పొల్యూషన్ కానీ, ఫుడ్ కానీ, సెక్యూరిటీ కానీ, ట్రాన్స్‌పోర్టేషన్ కానీ, రోడ్స్ కానీ ఇలా సో మెనీ ఆస్పెక్ట్స్ కన మనం తీసుకున్నట్టయితే ఐ ఫీల్ బెటర్ లైఫ్ స్టైల్ అబ్రాడ్‌లో ఉంటుందని అనుకున్నాను. సో అందుకే డేర్ చేసి డెసిషన్ తీసుకున్నాను. అండ్ మోరోవర్ ఇది నేనేదో నాకు చాలా బ్యాక్‌గ్రౌండ్ వెనకాల చాలా ఆస్తులున్నాయి. దానివల్ల నేను ఓకే. ఈ స్టెప్ తీసుకున్నట్టు కాదు. ఐ కేమ్ ఫ్రమ్ ఎ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఈ స్టెప్ తీసుకున్నప్పుడు కూడా నాలో చాలా భయం ఉండింది. లోపల చాలా భయం ఉండింది. కానీ బయటకి మాత్రం ఓకే కాన్ఫిడెంట్‌గా ఉండేవాడిని. సో ఇక్కడికొచ్చిన తర్వాత సస్టైన్ అవ్వగలనా? 6 మంత్స్ ప్రొబేషన్ క్లియర్ అవ్వగలనా? ఫ్యామిలీతో రిస్క్ తీస్తున్నానా? ఇలాంటి క్వెషన్స్ డైలీ నాకొచ్చేవి. ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ వరకి సఫర్ అయ్యేవాడిని నేను. ఎందుకంటే మా డాటర్‌ని స్కూల్‌లో జాయిన్ చేసిన తర్వాత కూడా తను చాలా లాంగ్వేజ్ ఇష్యూస్ ఫేస్ చేసిందనమాట. సో ఆ టైంలో కూడా నాకు ఇలా 2 మైండ్స్ ఉండేది. నేను వెదర్ ఐ టుక్ ఎ రైట్ స్టెప్ ఆర్ నాట్. బట్ ఏదైనా సరే ఓకే వచ్చాము, సస్టైన్ అయ్యాము అండ్ స్లోలీ ఈ కల్చర్‌లోకి ఇంటిగ్రేట్ అవుతున్నాము. సో దట్స్ ద ఓన్లీ థింగ్ ఈస్ కీప్ మీ మూవింగ్ ఫార్వర్డ్. ఓకే. బట్ యాహ్! అట్‌లీస్ట్ అంటే అట్‌లీస్ట్ కాదు. ఎట్ లాస్ట్ ఫైనల్‌గా సెటిల్ అయ్యారు. సో మీరు యాహ్! ఇప్పుడు 5 ఇయర్స్ అయింది ఆల్మోస్ట్ జర్మనీకొచ్చి 5 ఆర్ 4 ఇయర్స్. ఈ వచ్చిన 4 కాడి ఇయర్స్ అవుతుంది. వచ్చినప్పటి నుంచి సేమ్ కంపెనీయా? ఆర్ మా కంపెనీ మారారా? లేదు నేను ఇనిషియల్‌గా వచ్చినప్పుడు ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఆల్మోస్ట్ క్లోజ్ టు 2 ఇయర్స్ తర్వాత ఇంకో కంపెనీకి షిఫ్ట్ అయ్యాను. సో ఇంకో ఇప్పుడు అదే కంపెనీ కంపెనీలో ఇంకో కంపెనీలో కూడా జర్మన్ లాంగ్వేజ్ అడగలేదు మిమ్మల్ని. అడగలేదు. బోత్ ఆర్ ఇంటర్నేషనల్ కంపెనీస్. ఓకే. ఈవెన్ తో ఇంటర్నేషనల్ అయినా కూడా ఇప్పుడు బాగా జర్మన్ లాంగ్వేజ్ బాగా స్ట్రెస్ చేస్తున్నారు. సో బట్ యాహ్! లక్కీ యాహ్! ఎనఫ్ అనుకోవచ్చు. బట్ గుడ్. కాకపోతే జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోండి. సో యాహ్! దానిలోనే ఉన్నా. అందుకే బేసిక్స్ ఫినిష్ చేశాను. నెక్స్ట్ ఇంటర్మీడియేట్ లెవెల్‌కెళ్ళాలి. ఓకే. సో యాహ్! ఇంకొక క్వెషన్. ఇప్పుడు ఎవరన్నా ఇండియా నుంచి రావాలి అనుకున్న వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఇండియా నుంచి రావాలనుకునే వాళ్ళకి డెఫినెట్‌గా అబ్రాడ్‌లో అయితే ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ నా స్టోరీ చూసో లేదంటే ఇంకొకరి స్టోరీ చూసో బ్లైండ్‌గా అలా రాకుండా మీరు ఒక ఓన్ రిసర్చ్ చేసి అండ్ ప్రెజెంట్ మార్కెట్ సిట్యుయేషన్ అండ్ అవేర్‌నెస్ తీసుకొని సో ఇప్పుడు నేను ఈ స్టెప్ తీసుకుంటే కరెక్టా కాదా అనేది మీరు ఇంట్రోస్పెక్ట్ చేసుకొని వస్తే డెఫినెట్‌గా అది మీకే హెల్ప్ అవుతుంది. ఎవరికైనా గాని హెల్ప్ అవుతుంది అది. ఎందుకంటే ప్రతి ఒక్కరి సిట్యుయేషన్ డిఫరెంట్‌గా ఉంటుంది. సో ఇప్పుడు నా సిట్యుయేషన్ తీసుకొని అది జనరలైజ్ చేసేసి ఒక 100 మెంబర్స్ మేము కూడా వచ్చేస్తామంటే అది కుదరదు కదా! వాళ్ళ ఓన్ సిట్యుయేషన్ ఏంటో వాళ్ళు సెల్ఫ్ అనలైజ్ చేసుకొని దాన్ని బట్టి రిస్క్ ఎంతుంది, ఆపర్చునిటీ ఎంతుంది అనేది వాళ్ళు దాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోగలిగితే డెఫినెట్‌గా ఎక్కడైనా వాళ్ళు ఇండియాలో ఉన్నా గాని, ఇక్కడ ఉన్నా గాని సస్టైన్ అవ్వగలరు అండ్ రాణించగలరు. ఓకే. గుడ్ వన్. సో ఇంకొక పర్సనల్ క్వెషన్. సో హ్మ్. ఇండియాలో సేవింగ్స్ ఎక్కువున్నాయా? జర్మన్‌లో సేవింగ్స్ ఎక్కువున్నాయా? ఆహ్, అది డిపెండ్స్ అపాన్ పర్చేస్ పవర్ పారిటీ ఒకటి ఉంటుంది కదా బ్రో! పీపీపీ. దాని యాహ్! సో దాన్ని బట్టి చూస్తే ఎక్కడ సేవింగ్స్ అక్కడే మనము కన్సిడర్ చేయాలి. నేనెప్పుడు కూడా ఐయామ్ నాట్ ఎ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ కంపేరింగ్ యాపిల్స్ విత్ ఆరెంజెస్. మెని అందరూ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే ఓకే. నేను అమెరికాలో ఒక 1 క్రోర్ సంపాదిస్తున్నాను. ఇండియాలో నేను ఒక 50 లాక్స్ సంపాదిస్తున్నాను. సో ఇండియాలో నేను సంపాదిస్తుంది ఎక్కువ. వాళ్ళకేం మిగలట్లేదు అని అనుకుంటారు. బట్ దేర్ ఆర్ సో మెనీ అదర్ యాస్పెక్ట్స్. డబ్బు ఒకటే కంపారిజన్ కాదు. వేరే అదర్ యాస్పెక్ట్స్ కూడా ఉంటాయి. అవన్నీ మీరు అనలైజ్ చేసుకొని యూ హావ్ టు థింక్ అని. అంటే ఓకే. వాట్ ఎవర్ యూ సెడ్ ఐ అగ్రీ. బట్ ఏందంటే ఇండియా నుంచి ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు స్టూడెంట్స్ అయినా ఇప్పుడు కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి ఏం కనబడుతుందంటే ఫస్ట్ డబ్బే. అరే ఇక్కడ మనకు ఒక 20 హ్మ్. లక్షల ప్యాకేజ్ అవుతుంది. నెలకు 1,00,000 కూడా మిగులుతారు. ఆడికి పోతే 1,00,000 మిగులుతుంది కావచ్చు. కొంచెం లైఫ్ బాగుంటుంది కావచ్చు అనేది ఫీల్ ఉంటుంది. ఫస్ట్ అవును. డబ్బు. మంచి జాబ్ వచ్చిన తర్వాత డబ్బు అవసరం లేదు. మనకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కావాలి, క్వాలిటీ కావాలి, ఫ్యామిలీ కావాలి. అప్పుడు ఆలోచిస్తా. అంటే మీరు డిఫరెంట్ కావచ్చు. బట్ పీపుల్ థింకింగ్ మోస్ట్ 90% ఆఫ్ థింకింగ్ ఇట్లే ఉంటుంది. సో అందుకే ఫస్ట్ ఉంటుంది. ఓకే. నాకు ఇక్కడ ఒక 30 లక్షలు వస్తాను. ఇప్పుడు ఆడికి పోతే నాకు ఈడ ఒక 2 లక్షలు మిగులుతాను. ఆడికి పోతే ఒక 2 లక్షలు మిగులుతాయా లేదా అని క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో దట్స్ వై అవును. ఐ రేజ్ దిస్ క్వశ్చన్. యా డిపెండ్. నేనైతే ఈజీగా మిగులుతానే చెప్తా. ఆల్మోస్ట్ ఇండియా కన్నా ఎక్కువ సేవింగ్స్ ఉంటాయని యాహ్! చెప్తా. ద సేమ్ లివింగ్ స్టైల్ కి. యాహ్!
డెఫినెట్ గా నేను కూడా దానికే ఓటేస్తాను బ్రో. డెఫినెట్ గా మిగులుతుంది, మిగలకుండా అయితే ఏముండదు. ఇండియా కంటే ఒక 10 రూపాయలు ఎక్కువే ఉంటుంది తప్ప తక్కువ అయితే ఉండదు. ఎస్ అవును. అండ్ యా. ఇంకొక క్వశ్చన్, మీరు ఆల్మోస్ట్ మీకు పాప ఉందన్నారు కదా, సో ఒక పాపనా? ఒక డాటర్ సో ఉంది, అవును. అంటే మీరు 30% ట్యాక్స్ కడతారు, ప్లస్ ఆన్ టాప్ మీకు ఒక €260 కిండర్కి వెళ్ళి వస్తుంది. అవును. ఈ కట్టే 30% ట్యాక్స్ వర్తేనా? వర్తేనా అంటే హానెస్ట్ గా చెప్పాలంటే నేను ఎప్పుడు అంత డీప్ గా థింక్ చేయలేదు వర్తా కాదా అని. బట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పరంగా చూసుకుంటే, హెల్త్ బెనిఫిట్స్ చూసుకుంటే డెఫినెట్ గా అది వర్తే అనిపిస్తుంది. ఎందుకంటే కపుల్ ఆఫ్ టైమ్స్ కొన్నిసార్లు మేము హాస్పిటల్ విజిట్ చేయాల్సి వచ్చింది, అండ్ డెఫినెట్ గా ఈ ఇన్సూరెన్స్ అనేది హెల్ప్ అయింది. ఓకే. యా. అండ్ ఇంకా మీరు అన్ని బెనిఫిట్స్ ఇంకా పొందలేదు. సపోజ్ ఒకవేళ మనకు జాబ్ పోతే, సో ఆర్బర్లోకి వెళ్ళడానికి 1 year వరకు గిల్డ్ ఇస్తుంది. సో ఇప్పుడు అవును. మెటర్నిటీలు ఎవరన్నా వైఫ్లు మెటర్నిటీ ఉన్నా, లేకపోతే వాళ్ళు జాబ్ చేసినా కూడా అట్లా చాలా వస్తుంది. బట్ యా, దీని అవును. గురించి యాక్చువల్గా ఒక డిబేట్ చేయాలంటే నాకు ట్యాక్స్ గురించి, ఎందుకంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు జర్మన్లో 50% ట్యాక్స్, 60% ట్యాక్స్ వేస్ట్ అవును. ఇండియన్ పెడుతున్నారు. సో దట్స్ హర్ట్స్ మీ మోర్, ఎందుకంటే అవును. నేను కట్టే 40% ట్యాక్స్కి నేను అది 100% అది వర్త్ అని నేను చెప్తా, ఎస్పెషల్లీ అవునవును. సో అందుకోసం అడిగాను. అండర్లైన్ బెనిఫిట్స్ ఎవరు చూడరు, అది ఎవరు ఎక్స్ప్లోర్ చేయరు, అండ్ ఎక్స్ప్లెయిన్ కూడా చేయరు కరెక్ట్ గా. అదే అదే చేసినా కూడా అంటే ఏదైతే నెగిటివ్ థింగే బాగా సర్క్యులేట్ అవుతుంది, పాజిటివ్ అవును. నెగిటివ్ ఎక్కువ ఫాస్ట్ స్ప్రెడ్ అవుతుంది ఆ, కదా. సో దట్స్ హ్యాపెనింగ్. అవునవును. కరెక్ట్ సో బ్రో. ఇంకా ఇప్పుడు మీ 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 అంటే డెవాప్స్ గురించి ఏమైనా చెప్పండి. సో డెవాప్స్ ఎట్లుంది, సో డెవాప్స్ ఫ్యూచర్ ఏంది నెక్స్ట్? డెఫినెట్ గా క్లౌడ్ అండ్ డెవాప్స్ లో ఫ్యూచర్ అయితే చాలా ఉంది బ్రో. ఈవెన్ దో ఏఐ టెక్నాలజీ వచ్చినా కానీ ఏఐ అనేది డెఫినెట్ గా హెల్ప్ చేస్తుంది ప్రతి ఇంజనీర్ ని. సో ఇట్స్ జస్ట్ లైక్ వన్ కైండ్ ఆఫ్ అసిస్టెంట్ లాగా మనకి, అంతే. సో దాంతో పాటు మనం కూడా గ్రో అవ్వచ్చు. సో సమ్ టైమ్స్ ఆ మిషన్ అండర్స్టాండ్ చేసుకునే పర్స్పెక్టివ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది మనం అండర్స్టాండ్ చేసుకునే పర్స్పెక్టివ్ నుంచి. మనం ఇలా చెయ్యాలి అని మాత్రమే చెప్తాము, బట్ ఒక ఏఐ అనేది ఒక 3-4 వేస్ లో ఆలోచించి మనకి అవుట్పుట్ ఇస్తుంది. సో దాంట్లో నుంచి కూడా మనం కొంచెం నేర్చుకోవచ్చు. ఇట్స్ నాట్ ఆల్వేస్ ఏఐ ఇస్ రాంగ్ అండ్ ఇట్స్ నాట్ ఆల్వేస్ ఏఐ ఇస్ రైట్. బట్ దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం దాన్ని ఫైన్ ట్యూన్ చేస్తూ, అది మనం ఫైన్ ట్యూన్ చేస్తూ వెళ్తే డెఫినెట్ గా ఆపర్చునిటీస్ అనేవి చాలా ఉంటాయి, డెవాప్స్ లో కానీ వేరే అదర్ ఫీల్డ్స్ లో కానీ. సో ఎస్పెషల్లీ ఇన్ జర్మన్ లో ఇప్పుడు మార్కెట్ ఎట్టుంది డెవాప్స్ కి? డెవాప్స్ కి అయితే పర్లేదు బ్రో, బాగానే ఉంది. కాకపోతే చాలా వరకు నేను ఓపెనింగ్స్ లో చూస్తుంది ఏంటంటే, ఇంతకుముందు చెప్పినట్టు లాంగ్వేజ్ స్కిల్స్ యాడ్ చేస్తున్నారు, జర్మన్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ స్కిల్స్ అయితే యాడ్ చేస్తున్నారు. ఒక 2 years బ్యాక్ 3 years బ్యాక్ నేను చూసినప్పుడు అవుట్ ఆఫ్ 10 అప్లికేషన్స్ లో మేబీ 2 or 3 మాత్రమే అడిగేవాళ్ళు ఈ లాంగ్వేజ్ స్కిల్స్. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 50-60% ఆఫ్ ద ఓపెనింగ్స్ లో నేను అది చూస్తున్నాను. కాకపోతే ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి, మరి అంత ఎక్కువ లేవు, మరి అంత తక్కువ లేవు, బట్ డెఫినెట్ గా ఉన్నాయి. యా, మోడరేట్ గా అయితే ఉన్నాయి. ఓకే, గుడ్ గుడ్. సో ఇప్పుడు మీ మీ లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఏంది? జర్మన్లో ఉండాలన్నా మళ్ళీ పోవాలన్నా? అది ఇక్కడైతే కొన్ని రోజులు ఉందామని, బట్ పర్మనెంట్ గా ఇక్కడే పాస్పోర్ట్ తీసుకొని సెటిల్ అవుతామా అనేది అయితే స్టిల్ ఏ క్వశ్చన్ మార్క్ ఫర్ మీ. ఇంకా ఈవెన్ ఫర్ మీ ఆల్సో ఇట్స్ బీన్ 7.5 years అండ్ లివింగ్ ఇన్ జర్మనీ. ఉందాం అనిపిస్తుంది, ఇక్కడే ఉంటాం, వెళ్ళిపోవాలి అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో ఇంకా మనం ఏమైనా మిస్ అయ్యామా? మోస్ట్లీ అన్ని కవర్ చేసాం బ్రో. మీరేమన్నా స్టూడెంట్స్ కి లేకపోతే ఇండియన్స్ అప్లై చేసే వాళ్ళకి ఏమన్నా మీ తరపు నుంచి ఫైనల్ టిప్స్ ఏమైనా ఇవ్వండి. ఫైనల్ టిప్స్ అంటే బ్రో, అదే బ్రో, అది ఎవరినో చూసి గుడ్డిగా నమ్మకుండా వాళ్ళంతటా వాళ్ళు సెల్ఫ్ గా రీసెర్చ్ చేసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే నేను చూసిన చాలా మంది కూడా, అరే వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు వెళ్ళిపోయారు, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇలా చెప్పాడు, ఈ ఇన్ఫ్లుయెన్స్ ఇలా చెప్పాడు, లేకపోతే ఆ కన్సల్టెన్సీ ఇలా చెప్పిందని బ్లైండ్ గా వచ్చేస్తున్నారు, లేకపోతే బ్లైండ్ గా ట్రస్ట్ చేస్తున్నారు, వాళ్ళ రీసెర్చ్ ఏం చేయట్లేదు. ఇప్పుడు ఉన్న ఏ ఏరాలో మనకి ఏది తెలియకపోయినా కానీ దాన్ని అడిగి, ఇంకా దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకొని, కావాల్సినంత ఇన్ఫర్మేషన్ మనం గెయిన్ చేసుకొని, ఆ తర్వాత మీలాంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని కానీ లేకపోతే ఇంకా ఎవరినైనా కానీ అప్రోచ్ అయ్యి, ఇది నా ప్లాన్, నా ఎక్స్పెక్టేషన్ ఇది అని చెప్పగలిగే స్టేజ్ లో ఉంటే డెఫినెట్ గా వాళ్ళని సరైన దారిలో గైడ్ చేయగలచ్చని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం ఫస్ట్. సో నా వీడియోస్ చూస్తూ ఉంటారా? ఎప్పుడన్నా ఈ మధ్యలో ఏమన్నా వీడియోస్ చూసారా? డెఫినెట్ గా బ్రో, నేను జర్మనీ వచ్చిన కొత్తలో నుంచి మీ వీడియోస్ ని ఫాలో అవడం స్టార్ట్ చేశాను. సో మీరు బ్యాచులర్ గా ఉన్నప్పటి నుంచి చేసిన వీడియోస్ కానీ, తర్వాత మీరు మ్యారేజ్ అయిన తర్వాత చేసిన వీడియోస్ కానీ డెఫినెట్ గా నేను ఫాలో అవుతున్నాను. అండ్ చాలా ఇన్ఫర్మేటివ్ కూడా ఉంటుంది. ఇట్స్ లైక్
మీ వీడియోస్ ఏంటంటే ఇన్ఫోటైన్మెంట్ అనమాట. ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది, దాంతోపాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. సో నేను దాన్ని ఇన్ఫోటైన్మెంట్ గా రేట్ చేస్తాను. ఓకే. ఓకే. థ్యాంక్ యూ బ్రో. ఎందుకంటే నేను కూడా అంటే నేను నా స్టూడెంట్ స్ట్రగుల్స్ ఇంకా చెప్పలేదు. ఫస్ట్ 3-4 ఇయర్స్ ఐ స్ట్రగుల్ లాట్ అబౌట్ లైక్ పార్ట్ టైమ్స్ అయినా స్టడీస్ కంప్లీట్ చేయడానికి, జాబ్ కొట్టడానికి. అది చెప్పాలి, Yeah. అది ఒకరోజు చేయాలి. సో దట్స్ వెరీ నాకే మోటివేషన్ ఉంటుంది. సో అవును. స్టార్ట్ చేశాను వన్స్ ఐ గాట్ జాబ్. సో ఎందుకంటే మనకు తెలియదు, మనం చెప్పొద్దు కదా. సో అందుకోసమే Yeah. అది. బట్ ఫైనల్ వర్డ్స్ ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టైం. సో ఎవరైనా Yeah. డెవాప్స్ గురించి అడిగితే, ఎవరైనా కింద కామెంట్ లో పెడితే ఏమైనా డౌట్స్ ఉంటే, సో ట్రై టు రెస్పాండ్. సో వాళ్ళకి ఏమైనా Yeah. టిప్స్ ఇవ్వడం అండ్ ఇఫ్ పాసిబుల్ మీ రెజ్యూమ్ ఇట్లా వాళ్ళకి షేర్ చేయడం అలాంటివి ఏమైనా ఉంటే చేయండి, ఎందుకంటే ఇట్ హెల్ప్స్ ఎ లాట్. సో Yeah, definitely గా బ్రో. సో మీకు జాబ్ వచ్చిన తర్వాత బ్లూ కార్డ్ మీరు అప్లై చేసుకున్నారా, వాళ్ళు అప్లై చేసారా? కంపెనీ వాళ్ళే అప్లై చేశారు బ్రో. ఓకే. సో Yeah. దట్స్ అంటే ఇప్పుడు మనం కూడా అప్లై చేసుకోవచ్చు. సో కంపెనీ అప్లై అవసరం లేదు. బట్ Yeah. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు Yeah. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. ఇండియా నుంచి ఎట్లా అప్లై చేయాలి, లేకపోతే డెవాప్స్ గురించి, క్లౌడ్ గురించి, సమ్ ఇప్పుడు ఏ ఇంటిగ్రేషన్స్ గురించి అంటే ఫ్యూచర్. సో బ్రో ఇఫ్ పాసిబుల్ టైం ఉంటే మీకు రెస్పాండ్ అవుతారు. అంతేనా బ్రో? డెఫినెట్ గా బ్రో. ఏ విధంగా నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేయగలను, ఎంత ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను, దాంట్లో డౌటే లేదు. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జగన్ ఇన్ జర్మనీ. బై బాయ్. Thank you for this day I'm living. Constant learning to keep me thriving. For challenges that make me